హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి సగ్గుబియ్యం పాయసం అండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో అస్సలు మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే అర్థమవుతుంది. ముందుగా స్టవ్ పైన పాలు పెట్టేసి ఇలా మరిగించుకోవాలండి. ఇప్పుడు నైట్ నానపెట్టుకున్న సగ్గుబియ్యం అండి. నేనైతే నైటే నానపెట్టుకున్నాను. వీలు కాకపోతే 2-3 గంటల ముందు నానపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మంచిగా చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని పక్కకు పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు షుగర్, 1/2 కప్పు జీడిపప్పు, 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాను. 3 ఇలాచీలు టేస్ట్ కోసం. మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పౌడర్ చేసి ఇలా మెత్తగా చూడండి, ఈ విధంగా ఇలా పెట్టుకున్న పౌడర్ని ఒక ప్లేట్లో వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఈ ప్లేట్ని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్ తీసుకొని ఇందులో సగ్గుబియ్యాన్ని వేసుకుందామండి. చూడండి, ఇలా మంచిగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మొత్తం వేసేసుకోవాలి. వాటర్తో సహా మొత్తం వేసేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఇలా వేసేసి మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు చూడండి, మెత్తగా అయిపోయింది కదా. ఇంత సాఫ్ట్గా మెత్తగా చేసుకోవాలండి. ఎక్కడ బరకగా ఉండొద్దండి. ఇలా జెల్లీలాగా మంచిగా అవ్వాలి. అప్పుడే స్వీట్ చాలా చక్కగా వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు పాలు మరిగాయి చూడండి ఫ్రెండ్స్, ఇలా మంచిగా మరిగాయి కదా. ఇప్పుడు ఈ మరిగే పాలలో మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ మొత్తం వేసేసుకుందాం. చక్కెర పొడి, జీడిపప్పు, కొబ్బరి పొడి ఇవన్నీ వేసాం కదండి. అవే మొత్తం వేసేసి ఆ పౌడర్ వేసేసి మంచిగా చక్కగా కలుపుకుందాం. ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలుపుకుందామండి. ఒక 2 నిమిషాల పాటు మరిగించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చాలా బాగుంటుంది. ఈ పాయసం అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యం పేస్ట్ మొత్తం వేసేసుకుందామండి. కొంచెం వాటర్ పోసేసి మొత్తం వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి కాసేపు. ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసరికి ఇలా చేసి పెడితే కడుపు నిండా హాయిగా తింటారండి. కూల్గా ఐస్ క్రీమ్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది రుచి అయితే. చూడండి, ఇలా చిక్కగా అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ దగ్గర పడింది ఈ పాయసం అయితే. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఈజీగా చేసుకునే కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, కర్రీస్ ఉన్నాయి, టిఫిన్స్ ఉన్నాయి, చట్నీస్ ఉన్నాయి, మంచి స్వీట్స్ ఉన్నాయండి. చూడండి ఫ్రెండ్స్, మన వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇలాంటి చిన్న చిన్న కప్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా ఇస్తే కడుపు నిండా కమ్మగా తింటారండి. చల్లగా కూల్గా ఉంటుంది.